గ్రంథము 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 27వ వచనం చదివి ఆ వెంటనే 39 కూడా చదవండి. మధ్యాహ్నము కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమునున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవుచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా, అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్తారా? ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలం మనము ధ్యానం చేస్తున్నటువంటి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఈ సంవత్సరానికి ప్రభువు మనకిచ్చిన వాగ్దానము, నేను నా పాదస్థలమును మహిమపరచుదును అనండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 13 చివరి వచ్చిన భాగంలో ప్రభు మనకు వాగ్దానం దయచేశారు. సో మనము దేవుని మహిమపరచవలసిన వారమై ఉండగా, దేవుడు కూడా సంఘమునకు అనగా తన బిడ్డలమైన మనకు తన మహిమను ఇస్తానని వాగ్దానం చేశారు. అవమానాలు, నిందలు, దుఃఖం, వెలివేత, తృణీకారం, సిగ్గు ఇట్లాంటివన్నీ అనుభవిస్తూ వచ్చిన మనకి దేవుని వాగ్దానం ఏంటంటే, నేను మిమ్మల్ని మహిమపరుస్తాను అని. అంటే ఆ దుఃఖంలోంచి, శ్రమలో నుంచి బయట పడవేయటమే కాదు, అధికమైన ఘనతను ప్రభు ఇస్తానని వాగ్దానం చేశారు. అయితే ఎప్పుడు ఒక వ్యక్తి మీదకి ఆ మహిమ వస్తుంది అనేది మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఉదయకాలపు మొట్టమొదటి ఆరాధనలో మనము అంగీకరించబడితేనే అగ్ని. దానికి మూలమేంటి? అగ్ని రానప్పుడు 450 మంది ప్రవక్తలు సిగ్గుపడిపోయారు. అగ్ని వచ్చినప్పుడు ఏలియా ఘనపరచబడ్డాడు. నేను నా బిడ్డలను మహిమపరుస్తాను, ఘనతనిస్తానన్నారు కదా. ఎలా? అగ్ని పంపటం ద్వారా. అంటే అగ్ని వస్తే మన మీదికి అదొక ఘనత, అగ్ని రాకపోతే చాలా సిగ్గుపడే పరిస్థితి. నేను ఎప్పుడూ నా ప్రార్థనలో ఆ మాట ఒప్పుకుంటూ ఉంటాను. మొన్న 31st నైట్ ప్రార్థనలో కూడా పదే ఆ మాట చెప్పాను. అగ్ని రానందున వారు సిగ్గుపడిపోయిరే అని పాడుతున్నప్పుడు, అగ్ని రాకపోతే మనం కూడా సిగ్గుపడటమే కదా, అగ్ని వస్తేనే అనే మాటను జ్ఞాపకం చేశాను. కాబట్టి హేబేలు అర్పణ మీదకి అగ్ని పంపటం ద్వారా అతన్ని ఘనపరిచాడు. కయ్యను అర్పణ మీదకి అగ్ని రాకపోవటం ద్వారా ఒక సిగ్గు, అవమానంగా తలపైకి ఎత్తలేని స్థితిలో మనం చూస్తాం. కనుక దేవుడు ఈ వాగ్దానం మనకు నెరవేర్చాలి. మనము దేవుణ్ణి బట్టి ఆ స్థానం పొందాలంటే మనము అంగీకరింపబడాలి అని చెప్పుకున్నాం. 2వ సందేశంలో మనము ధ్యానం చేస్తే, అగ్ని రావాలంటే పాడైపోయిన, కూలిపోయిన బలిపీఠాన్ని మరలా కట్టుకోవాలి అని. 3వ సందేశంలో ఆ బలిపీఠానికి 12 రాళ్ళు ఉండాల్సిందే అనే సందేశాన్ని ధ్యానం చేశాం. ఇప్పుడు మనం అంగీకరించబడ్డాం, బలిపీఠం కూడా తయారైపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే బలి అర్పణ సిద్ధం చేయాలి. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగా. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం చూడండి. అది అయిన తరువాత రెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా, వారు రెండవ మారును అలాగు చేసిరి. మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసిరి. కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా, మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంసము మీదను కట్టెల మీదను పోయడని చెప్పెను. దేవుని బిడ్డలారా, ఇందులో ఎలాంటి లోతైన మార్మిక సంగతి ఏం లేదు. తేటగా ప్లెయిన్గా వ్రాయబడిన ముచ్చట మనం గ్రహించాలి. నా వైపు చూస్తూ వినండి. అగ్ని దిగి వస్తేనే ఘనత, లేకపోతే అవమానం. వాగ్దానమేమో నేను నా బిడ్డలను మహిమపరుస్తాను అని. దేని ద్వారా అంటే అగ్ని పంపుట ద్వారా.
అగ్ని ఎప్పుడు పంపిస్తాడు? నెంబర్ 1, మనం అంగీకరించబడితేనే అగ్ని. 2, పడిపోయిన కూలిపోయిన బలిపీఠాలు మరలా కట్టబడితేనే. 3, ఆ బలిపీఠములో 12 రాళ్ళు కూడా ఉంటేనే. 4వది, అలా సిద్ధపరచబడిన బలిపీఠము మీదికి ఒక యోగ్యమైన బలి అర్పణ సిద్ధం చేయాలి. పాత నిబంధన కాలంలో అయితే ఏమండి, ఏదో ఒక పశువును కానీ, గొర్రె పిల్లను కానీ, పావురమును కానీ, ఏదో ఒక దాన్ని, గువ్వను కానీ బలి అర్పణగా చేసేవాళ్ళు. కొత్త నిబంధనలో మనం ఏం చేయాలి? సదాకాలమునకు సరిపడా ఒక్కటే బలిగా క్రీస్తు ప్రభులు వారు సిలువలో మరణించారు కనుక రోమపత్రిక 12:1 ప్రకారం సజీవ యాగంగా మన శరీరాన్నే బలిపీఠం మీద సమర్పించాలని చెప్పాడు. అందరూ చెప్పండి, నా శరీరమే సమర్పించాలి అని. ఎందుకంటే ఎన్ని జంతువులను వధించడం అన్న ఈజీయే కదా, డబ్బు ఉంటే, అవకాశం ఉంటే. దావీదు అదే అంటాడు, నువ్వు బలిని కోరు వాడవు కాదు, బలిని కోరి తెచ్చేసావు నీ పాటికి. తెల్లవారులు సింహాసనం దిగి నేల మీద పడి ఏడుస్తున్నాను, నువ్వేం మాట్లాడటం లేదు. దాని బదులు 1,00,000 గొర్రెలు ఇమ్మని చెప్పి ఇచ్చేస్తాను. ఒక రాజుగా, సంపన్నుడుగా తనకు ఈజీగా ఉంది అది. కానీ ఎంత ఏడ్చినా పొరలాడిన దేవుడు మాట్లాడటల్లా. నువ్వు బలిని కోరేవాడు కాదు, కోరితే నాకు ఈ తలకాయ నొప్పి లేపాను, ఏదో ఒకటి ఇచ్చేద్దు, నువ్వు గొడవ వదిలిపోద్ది. నువ్వేమో ఒక కానుకను తీసుకో, ఒక బలి అర్పణ తీసుకో, నీకేం విరిగిన మనసు కావాలంటున్నావు, నాకేం మనసు విరిగి సాత్తలేదు, ఇంకా వీటి మీద కలుగుతానే ఉంది అంటే ప్రభు అంటాడు నాకు ఇట్లాంటిది అవసరం లేదు. మరి చాలామంది పనికి మళ్ళీ పనులు, పాపిష్టి పనులన్నీ చేసేసి ఒక కానుక ఇచ్చేస్తే దేవుడు క్షమించేస్తాడు అనుకునే దూరంలో ఉన్నాడు. ఆదికాండం 4వ అధ్యాయం మొదలుకొని 51వ కీర్తన మొదలుకొని దేవుడు చెప్పేదే, నాకు మీరు కావాలి, మీ అర్పణ కాదు అని. బలి అర్పణలు కాదురా బాబు, నీ విరిగిన మనసు కావాలి అని. కాబట్టి ఈ పూట దేవుని వాక్యం ఏంటంటే, ఏదో ఒక పశువు తీసుకొచ్చి బలిపీఠం పెట్టి దాన్ని లొంగ తీసేయడం పెద్ద విశేషం కాదు. జరగవలసిన కార్యం ఏంటంటే, నా స్వంత శరీరమునే సంఘమనే బలిపీఠం మీద తేవాలి, దేవుని వాక్యమునే ఖడ్గంతో వధించాలి. కనుక ఇప్పుడు అగ్ని రావడానికి బలిపీఠం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? పశువే రెడీ కావాలి. ఒక్కొక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక పశువును బలి అర్పణ చేయాలంటే ఆ పశువును ముందు యాజకుడు పరీక్షించాలి. దాంట్లో ఎక్కడ మచ్చ కానీ, స్రావము కానీ, కొరుకుడు పుండు కానీ ఏది ఉండటానికి వీల్లేదు. నేను అంటున్నాను కదా, ఇప్పుడు ఆ పశువు ప్లేస్లో మనమే ఉండాలనుకుంటున్నాం కదా. మరి మనము దేవుని బలిపీఠం మీద అంగీకరింపబడాలి అని అంటే ఏం కావాలి? ఒక మచ్చ కానీ, కలంకము గాను ఏమీ లేని ఒక నిర్దోషత్వానికి రావాలి. మరి ప్రారంభం నుంచి మనలో ఎవడైనా నిర్దోషుడు ఉంటాడా అంటే ఉండడు. కాబట్టి ఏం చేసుకోవాలి? శుద్ధీకరణ చేసుకోవాలి. అంటే దేవుని అగ్ని మన మీదకి వచ్చినట్లుగా, అసలు ఈ కార్యక్రమం అంతా జరుగునట్లుగా మొదట క్రైస్తవుడు శుద్ధీకరణ అనుభవంలోకి రావాలి. తన తలంపుల ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా, స్పర్శ ద్వారా ఏమండి ఏ రకమైన అపవిత్రతను కలిగిన దేవుని పాద సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తు రక్తములో కడగబడి వాక్యంతో స్నానం జరిగి పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడి ఈ రీతులుగా మనం ఏం చేయాలంట? పరిశుద్ధపరచబడాలి, శుద్ధీకరించుకోవాలి. ఈ వధింపబడే పశువులో మచ్చ లేదు, డాగు లేదు, దీనికి ఏ స్రావం లేదు, కొరుకుడు పుండు లేదు అని కన్ఫర్మ్ చేస్తేనే దాన్ని బలిపీఠం మీద తీసుకురావాలి. మన కాన్సెప్ట్ ఏంటి? ధ్యానం చేసేది దేవుడు తన మహిమని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఎట్లా ఇస్తున్నాడంటే అగ్నిని పంపుట ద్వారా అని చెప్తున్నాడు. అగ్ని రావాలంటే బలి అర్పణ సిద్ధం అవ్వాలి. ఈ బలి అర్పణకు ఏ పశువో పాత నిబంధనలో ఉండేది, కొత్త నిబంధనలు అయితే మనమే సజీవ యాగంగా దేవుని సన్నిధికి అర్పించుకోవాలి. సజీవ యాగంగా మనము దేవునికి సమర్పించుకున్న సందర్భాన్ని చూస్తే ఆ పశువు బలి అర్పణకు అంగీకరించబడినట్లుగా మొదట శుద్ధీకరించబడాలి. ఇప్పుడు ఆ పశువు ప్లేస్లో ఎవరు ఉండాలి? మనమే కదా. అంటే మొదట మనము శుద్ధీకరణ అనుభవంలోకి రావాలి. 1,00,000 రూపాయలు ఇస్తాను, 1,00,00,000 రూపాయలు ఇస్తాను, ఇట్లాంటి మాటల వలన దేవునికి ఏమో సంతోషం కలగదు కదా. మన డబ్బుతో దేవుణ్ణి సంతోషపరుస్తామా? అది చాలా చెడ్డ మనసు కదా. దావీదు ట్రై చేశాడు, నీచమైన పాపం చేసి ఏదో ఒక బలి ఇచ్చేసి సాటిస్ఫై చేద్దామని చూశాడు. ఆ పనికి మళ్ళీ ఆటలేమో సాగల. చివరికి అది దాచుకోలేక చెప్పేశాడు, నువ్వు బలిని కోరటం లేదు, ఇప్పటికి ఇచ్చేద్దును.
ఎందుకంటే చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నాడు, చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాడు, చిన్నప్పటి నుంచి వాక్యం చదువుతున్నాడు. కానీ లోకం మీద, ఆశల మీద, శరీరం మీద మనసు ఇంకా విరిగిపోలేదు. ఇంకా మనసు ఏదేదో కోరుకుంటానే ఉంటా ఉంది. కనుక ప్రభు అంటాడు, నువ్వు నీ సందా ఎవరికి కావాలరా? నీ మనసు ఇరిగిపోవాలి ఫస్ట్. ఆ కండిషన్ పెడితే అల్లాడిపోతున్నాడు రాజుగారు. అమ్మో ఇది చాలా కష్టంగా ఉంది ప్రభువా, ఎక్కలేకపోతున్నాను, ఎత్తైన కొండ నా వల్ల కాదంటాడు. యెరూషలేములో, ఇజ్రాయెల్ దేశంలో దావీదు ఎక్కలేని దిగలేని కొండ ఉంది అసలు. మొత్తం అడవులు మొత్తం కొట్టిన పిండే మనిషికి. కానీ ఎక్కలేకపోతున్న కొండ ఏంటి? ఇదే శుద్ధీకరణ, పరిశుద్ధత. నా వల్ల కావట్లేదని గోల పెడుతున్నాడు. కనుక నేను దేవుని ఎదుట అంగీకరించబడే అర్పణగా ఉంటేనే అగ్ని నా మీదకి వస్తుంది. అగ్ని నా మీదికి రావాలి అంటే నేను పరిశుద్ధపరచబడాలి. ఒక్క కురుకుడు, పుండు, స్రావం, మచ్చ కూడా ఉండకూడదని వాక్యం చెబుతుంది. మరి అలాగ భూమి మీద ఎవరైనా ఉంటారా ఒక్క మచ్చలేని మనిషిగా? ఉండరు. కాబట్టే హిమము కంటే తెల్లగా మనల్ని కడగగలిగిన, మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచగలిగిన యేసయ్య సన్నిధిలో పశ్చాత్తాప ప్రార్థన చేయాలి. దేవునితో ఒప్పుకోవాలి, కన్నీరు గార్చాలి, విడిచిపెట్టాలి. ప్రభువా నన్ను దర్శించండి, నన్ను తాకండి అంటూ దేవుని దగ్గర మొర్రపెట్టాలి. అప్పుడు ఏం చేస్తాడంటే యేసయ్య మన జ్ఞానానికి మించి, బుద్ధికి మించి, ఆశకు మించి ఆయన మనల్ని పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. శుద్ధీకరణ అనుభవాలు 7 రకాలుగా ఉంటాయి. మనసులో పెట్టుకోండి, నేను గబగబా చెప్పేస్తుంటాను. 1, కన్నీటితో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే ప్రభు శుద్ధీకరిస్తాడు. 2, యేసయ్యతో అన్యోన్య సహవాసం, అంటే ఆదివారం వచ్చి వెళ్ళిపోయే రకం కాకుండా యేసయ్యతో అన్యోన్యంగా, అంటే నిత్యం వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, ఆరాధన చేసుకోవటం, పరిశుద్ధుల ఇట్లా ఉంటే అన్యోన్యంగా ఉంటే యేసు రక్తం కడుగుతుంది. 3, నీటి బాప్తిసం పొందితే పాపాలు కడగబడతాయి. 4, వాక్యంతో స్నానం, అంటే తరచుగా ప్రతి ఆదివారం ఆయా కుడికుల్లో పాలు పొందుతూ ఉంటే దైవజనుడి ద్వారా వాక్యము మీద కుమ్మరించబడి నీళ్లతో మనం స్నానం చేస్తే ఎలా శుద్ధ అవుతామో వాక్యం అనే నీళ్లతో స్నానం జరిగిపోద్ది. అంటే వాక్యం కూడా ఏదో ఒక వాక్యం కాదు, ఏమండి, ఎప్పుడూ వాగ్దానాలే కాదు, మనల్ని కడిగి వేసే వాక్య పరిచర్య కావాలి. అలాంటి చోటికి మనం వెళ్తే కడగబడతాం. 5వది, గడప కమ్ముల పునాదులు అదిరిపోయి ఎలాంటి శక్తివంతమైన ఆరాధన చేస్తే అగ్ని చేత మనం కాల్చబడి పరిశుద్ధపరచబడతాం. 6వది, మనము వెలుపటి అలంకరణ. ఆదికాండం 35లో మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి అన్నప్పుడు ఏమండి, వారు స్నానం చేశారు, వస్త్రాలు మార్చుకున్నారు, తమ చెవులకున్న పోగులను కూడా తీసివేసి అప్పుడు ఆలయంలోకి అడుగు పెట్టారు అనే వచనం ప్రకారం. ఏమండి, మనం మారు మనసు పొందుతున్నాం, బాప్తిసం పొందుతున్నాం, ఆత్మను కూడా పొందుతున్నాం. కానీ వెలుపటి అలంకరణ అది మినిమం అన్నట్టుగా, అదేం పర్వాలేదు అన్నట్టుగా, అది పర్సనల్ డెడికేషన్ అన్నట్టుగా రకరకాల అబద్ధ బోధలు, దొంగ బోధలు భూమి మీద ఉండటం వలన వాటి వలన మనకి పర్వాలేదులే అనే ధీమా అయ్యగారులే కలిగించడం వలన అది మనకు ఒక అపవిత్రత కాకుండా అది చాలా ముఖ్యమైనదిగా, అది చాలా అవసరం అన్నట్టుగా మరికొందరు బోధిస్తూ ఉండడం వలన అది క్రైస్తవ జీవితంలో ఒక వ్యక్తి సంపూర్ణంగా పరిశుద్ధపరచబడకుండా అడ్డుపడుతుందన్నమాట. మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి అన్నప్పుడు వాళ్ళు ఎలా శుచిపరచుకున్నారో వాక్యాన్ని ఆదికాండం 35 1-4 వచనాల మధ్య మీరు మరలా చదువుకోండి. అలాగున మనము విగ్రహ సంబంధమైనటువంటి పోలికలను, రూపములను, గుర్తులను మన మీద నుండి తొలగించుకున్నట్టు ద్వారా పరిశుద్ధపరచబడతాం. 7వది, ఏమండి, నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్షలో పరిశుద్ధపరచబడితే మీ విశ్వాసము శ్రమలలో పరిశుద్ధపరచబడుద్దని చెప్పాడు. 7వది శ్రమలు అన్నమాట. ఎంత నిక్కచ్చిగా, ఎంత నిష్టగా, ఎంత మరీ విపరీతమైన అందరూ అనే భక్తి చేస్తే శ్రమలే కదా మరి. అందులో సరదా, సంతోషం ఏముంటుంది? ఆ శ్రమలు కూడా ఇంకా పరిశుద్ధతను సంపూర్తిపరుస్తాయి. కాబట్టి ఈ 7 పద్ధతులలో ఒకరు శుద్ధీకరించబడతారు. శుద్ధీకరించబడితే ఆ నిర్దోషమైన అర్పణ బలిపీఠం మీదకి వెళ్తే అప్పుడు అగ్నికి అంగీకారం అవుతుందన్నమాట. ఏదో పాపం అలాగే దాచిపెట్టుకొని, బలహీన దాచిపెట్టుకొని, అక్రమాన్ని దాచిపెట్టుకొని, అసలు ఏమీ లేదన్నట్టుగా మెయింటైన్ చేసేయటం
దేవుడి కన్ను గప్పలేం కదా. ఎదుటన్న ఒక మనిషిని, ఒక దైవ సేవకుణ్ణి మనము నమ్మించడం, ఏమార్చడం చాలా చిన్న సంగతి. కానీ అంతరంగములో సత్యమును కోరుచున్న దేవుడు, హృదయ రహస్యం ఎరిగిన దేవుడు మోసపోలేడు కదా. కనుక ఆయన తప్పకుండా ఎరిగిన వాడు, చూసేవాడు. కనుక నిర్దోషత్వమును, శుద్ధీకరణను సాధించుటయే ఈ యొక్క అగ్నిని పొందుటకు మొదటి అర్హతగా మనం గమనించాలి. ఆ రీతిగా పశువు బలిపీఠం మీదకి వస్తే రెండవ ప్రాముఖ్యం ఏంటి తెలుసా? యాజకుడు చేయాల్సింది ఆ పశువు యొక్క తల నరికి ఒక పాత్రలో ఆ రక్తమును పట్టి, ఆ రక్తమును బలిపీఠపు 4 కొమ్ముల మీద వేసి, పాపం చేసిన వాడి చెవుల మీద వేసి, అవసరమైతే ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందస్సం మీద ఉన్న కరుణాపీఠం మీద కూడా ఆ రక్తాన్ని ప్రోక్షించి రావాలి. ఈ మొత్తం ప్రాసెస్ యొక్క లెక్క ఏంటంటే పశువు యొక్క తల నరకబడాలి అనండి. అంతేనా కాదా? ఇప్పుడు పశువు యొక్క తల అంటే ఇప్పుడు ఎవరు పశువు? నేనే. నా తల నరకబడాలంటే అర్థం ఏంటి? నా తలంపులు, నా ఆలోచనలు, నా ఇష్టం, నా చిత్తం. నువ్వెంత పెద్ద భక్తుడు అయినా, ఎంత పెద్ద ప్రసంగికుడు, దైవజనుడు అయినా, నీలో స్వచిత్తం ఉన్నంత వరకు నువ్వు దేవునికి అంగీకారం కాదు. నా తలం, నాకు ఇలా అనిపిస్తుంది, నాకు ఇలా చేయాలనిపిస్తుంది, నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదు, నాకు నచ్చింది, నాకు నచ్చలేదు, ఇవన్నీ కూడా స్వచిత్తమే కదా. ఆహార పదార్థాలు మొదలుకొని, వస్త్రాలు మొదలుకొని, చదువు మొదలుకొని, వివాహాల దాకా, కొంతమందికి అయితే సేవ కూడా స్వచిత్తమే. ఎంత చెడ్డ భాష, ఎంత ఎంత చికాకైన భాష వాడు ఒక ఆయన. అతను వాడిన భాష యాజిటీస్గా మీకు చెప్తున్నాను, చాలా అసహ్యంగా ఉంటుంది. ఎక్కడ సేవ చేస్తున్నారు మీరు అంటే, హైదరాబాద్ కూకట్పల్లిలో సేవ చేస్తున్నాడు. ఓహో, ఎంతకాలంగా చేస్తున్నారు అంటే, యాక్చువల్గా చాలా సంవత్సరాలు ఆంధ్రలో చేశాను, క్లిక్ అవ్వలేదు, ఈ మధ్య ఇక్కడికి వచ్చినప్పుడు బాగానే ఉన్నాను. అసలు ఆ భాష ఏంటండి? అసలు ఆ పదం ఏంటి? అసలు విపరీతమైన చిరాకు వచ్చేసింది అనమాట. అసలు ఏ లోకం మనిషి, రోడ్డు మీద మనిషి, సంతలో, మార్కెట్లో మాట్లాడుతున్నాడు ఏంటి? అదే వ్యాపారమా, రోడ్డు మీద దుకాణమా, క్లిక్ అవ్వలేదంటే ఇంకోసారి పెట్టాడు. ఎంత పనికి మేలి మాటలు ఇవి. యాక్చువల్గా చేశాను, అక్కడ క్లిక్ అవ్వలేదు, మళ్ళీ ఇక్కడ మొదలెట్టాను, బాగుందంటే ఏంటి? నీ ఆశలు తీరుతున్నాయి, అవసరాలు తీరుతున్నాయి, డబ్బులు వస్తాయి, ఇదా దరిద్రం? చాలా సేవలో కూడా స్వచ్ఛతాన్ని తలకాయని వాడే వాళ్ళు తయారైపోయారు. ఈ రోజున చాలామంది దైవజనులు వారిని వ్యక్తిగత విమర్శలు చేయాల్సినంత అవసరం కానీ, అంత అగత్యం కానీ మనకు పట్టలేదు. కానీ ఎన్నో విచిత్రమైన పథకాలు సంఘంలో, సేవలో ప్రవేశపెడుతున్నారు. ఈ పథకాలన్నీ ఎక్కడ పుట్టినట్టు వారి తలకాయలోయే, వారి మెదడులో, ఆ కర్మాగారంలో పుట్టిన ప్రోడక్ట్స్ అవన్నీ కూడా. ఇలా ఎందుకు చేస్తున్నారంటే, ఇలా చేస్తే ఎక్కువ మంది వస్తారనిపించింది, ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇలా చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అనిపించింది, ఇలా ఏం చేస్తే ఇలా చేస్తే ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది అనిపించింది. జనం కోసమో, ధనం కోసమో, ప్రఖ్యాతి కోసమో ఎన్నెన్నో ప్లాన్స్ చేస్తున్నారు, ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారు, కొత్త కొత్త కార్యక్రమాలు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏవో పిచ్చి పిచ్చి పనులు, అన్ని జనుల పద్ధతులు, అన్ని జనుల మార్గములోకి మీరు వెళ్ళకూడి అని కూడా దేవుడు చెప్పాడు. క్రైస్తవులకు కొన్ని పద్ధతులు, విధానాలు, క్రైస్తవేతరులకు కొన్ని ఉంటాయి. క్రైస్తవుడు బైబిల్ని ఫాలో అవుతాడు, క్రైస్తవేతరులు వారి వారి గ్రంథాలను ఫాలో అవుతారు. వాళ్ళని విమర్శించక్కర్లేదు, వాళ్ళని వ్యతిరేకించక్కర్లేదు, అలాగని ఫాలో కూడా అవ్వక్కర్లేదు కదా. నీకేం పని? నీ చేతిలో బైబిల్ని ఫాలో అవ్వు. ఏదైనా ఒక పండుగ వస్తే ఆ పండుగకి అనుకూలంగా కొంచెం ఇంచుమించుగా సిమిలర్గా ఉండే వచ్చిన ఏదైనా ఎత్తుకోవటం బైబిల్లో, ఇది కూడా మన పండుగ అని చెప్పేసి పూజ చేసుకోవడం. ఏదొస్తే అదే ఎప్పటికప్పుడే.
శ్రమజీవుల రంగాల్లో రిక్షా కార్మికుల సంఘం ఒకటి, ఇంకోటి భవన నిర్మాణ కార్మికుల సంఘం ఒకటి, ఇలాంటి ఎన్నో ఉన్నాయి కదా కష్టజీవుల యొక్క సమాఖ్యలు. లేటెస్ట్గా ఒకటి వచ్చింది మీడియాలో, ఏ ఉద్యమానికైనా ప్రొటెస్ట్ చేయడానికి యూ కెన్ హైర్ పీపుల్ ఫ్రమ్ అవర్ కంపెనీ. హౌస్ కీపింగ్ ఇలాగన్నమాట. నువ్వు 10 మందిని ఇల్లు గడికి వెళ్ళి పంపంటే పంపుతారు, సెక్యూరిటీ గార్డులు పంపంటే పంపుతారు. ఏమండి, ఈ ఏ సర్వీస్ అయినా సరే, ఆల్ సర్వీసెస్, ఓ కంపెనీ పేరు A to Z సర్వీసెస్. నువ్వు ఏసీ మెకానిక్ పంపించమని వెంటనే పంపిస్తారు, టీవీ మెకానిక్ కావాలంటే పంపిస్తారు, ఎలక్ట్రీషియన్ కావాలంటే పంపిస్తారు, టాయిలెట్లు కావాలంటే పంపిస్తారు. అన్ని రకాల మెన్ వాళ్ళ దగ్గర ఉంటారు. వాళ్ళు ఆ సర్వీసెస్ని కొంత రుసుముకి వాళ్ళు ఆఫర్ చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఒక కార్మిక రంగం వచ్చింది. దాని పేరు ఏంటంటే ప్రొటెస్ట్ చేయడానికి హైర్ చేసుకోవచ్చు, అంటే ఉద్యమాలు చేయడానికి. మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటి మీద గవర్నమెంట్ కలెక్టర్ మీద కూర్చొని 3 రోజులు ధర్నా చేయాలంటే వాళ్ళు రోజుకి తెచ్చి వచ్చి కూర్చుంటారంట. అసలు ఎంత విచిత్రమైనటువంటి కొత్త సంఘాలు పుట్టుకొస్తున్నాయి చూడండి. ఈ లోకములో ఇట్లాంటి తతంగం ఉంటుంది కదా, మరి సేవలో ఉండొచ్చునా? ఇది పరమ పవిత్రమైంది కదా, దేవుని చిత్తంలోది కదా. ఏ కొత్త స్కీమ్ ప్రవేశపెడితే కొత్తగా జనం వస్తారో, ఎక్కువ డబ్బులు వస్తాయో, ఎక్కువ ప్రసిద్ధి గాంచుతామో, ఇలాంటివన్నీ ఏంటి అసలు? అందుకనే అసలు నువ్వు అంగీకరింపబడి ముందు ఆ తల నరికేయాలంటాడు. నీ తలంపులు, నీ ఐడియాలు, నీ ప్లాన్స్ తీసి పక్కన పెట్టు. మోషే ఐగుప్తులో సకల శాస్త్రాల్లో ప్రావీణ్యత సాధించాడు, ప్రవేశం కాదు, ప్రావీణ్యత సాధించాడు. అయినా ఆ తెలివిని, ఆ జ్ఞానాన్ని ప్రత్యక్ష గుడార నిర్మాణంలో దేవుడు పెట్టనివ్వలేదు. ఒక దారం కూడా సొంతంగా మోషేని వాడినివ్వలేదు, ఒక మేకు కొట్టనివ్వలేదు. పలాని కర్రవాడు, పలాని దారం వాడు, పలాని క్లాత్ వాడు, పలాని కలర్ వాడు, నేను చేస్తాను ఏదో నాకు వదిలే, నేను వదలను. అలాగా నీ ఐగుప్తు తెలివితేటలను ఇందులో పెట్టబాకు, నేను చెప్పింది చెయ్యి. దేవుని సేవలో మనుషుని తెలివి, మనుషుని జ్ఞానం ఉండకూడదు కదా. మరి దైవజనులే సొంత పథకాలు, ఏది బెస్టో, ఏది ఎక్కువ ఫలితం వస్తుందో ప్లాన్ చేసుకొని సెట్ చేస్తే మరి విశ్వాసాదే ఫాలో అవుతారు. వాళ్ళకి ఏది బెస్టో వాళ్ళు సెట్ చేసుకుంటారు. యేసుకేలు గ్రంథంలో సామెత ఏమనుందని, దాని తల్లి ఎట్టిదో కుమార్తెయు అట్టిదేనని సామెత వస్తుందట. మన గోదావరిలో సామెత అంటే తల్లి చేలో మేస్తే దూడ గట్టును మేస్తుంది ఏంట్రా అంటారు. మన గోదావరి పంచి అలాగెడుతుంది, ఏం చేయమంటావు? ఇంక అసలు గుర్రి మిస్ అవ్వదనమాట, తగిలేస్తుంది ఇంకా ఎవడైనా సరే. మరి మీ పద్ధతులు, మీ విధానాలు మీరు పేసుకుంటే సంఘం కూడా అలాగే చేస్తారు. కాపరి, తండ్రి, దైవజనుడు దేవునికి భయపడేవాడైతే, దేవుని చిత్తంలో ఉంటే, అమ్మో సొంత పెత్తనం చేయకూడదు బాబు, దేవుడు చెప్పింది చెయ్యాలని భయంలో ఉంటే వాళ్ళు అదే ఉంటారు. ఎక్కడో కొండ కోసం చెడిపోయినట్టు ఉంటాడు, ఆడి గురించి కదా 12 మందిలో అక్కడ ఉంటాడు, ఆడి మీద పడి ఎత్తు ఎందుకు, 11 మందిని చూసుకొని బాగుపడాలి మనం. పదాక అన్ని ఆడి బ్యాగ్ని చూసుకొని తిరిగితే మనం నాశనం అయిపోతాం. కొంతమందికి పద్దాక మరి కయ్యను, సిలిమి దొంగ, వీడికి సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్లన్నీ అయ్యే. దొంగల మధ్యలో యేసుప్రభు నచ్చడు, దొంగ నచ్చుతాడు. వీడికి టేస్ట్ ఎటువంటి, వీడికి నా ప్రభువే బాప్తిసం పొందాడు కదా, నేను కూడా పొందాను అనిపించదు. దొంగ కూడా పొందలేదు కాబట్టి నేను పొందను, ఎందుకంటే నాడు సిలిమి దొంగ, నేను చర్చిలో దొంగ కాబట్టి. అసలు ఆ టేస్ట్ ఏంటి? ఆడిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? అసలు ఆడెందుకు నచ్చాడు నీకు? ఆడే సూట్ అయ్యాడు కరెక్ట్గా. ఇది చాలా కఠినమైన ఉపదేశం. తల నరికి వేయబడాలి. బలి అర్పణలో కీలకమైన ప్రాసెస్లో ఫస్ట్ పాయింట్ అది, నరికవతల పడాలి తలకాయ. నీ ఆలోచన, నీ ప్లాన్, నీ తెలివి, అది చదువైనా, ఉద్యోగమైనా, వివాహమైన, ఆధ్యాత్మిక కొనసాగింపైన నీ తలకాయ సెట్ అవ్వదు. ఆ తలంపులు తీసి అవతల పడేయి, నీ ప్లాన్లు తీసి అవతల పడేయి. ప్రీఆక్యుపైడ్ మైండ్స్తో, ప్రీ డెస్టినేషన్ మైండ్స్తో వచ్చేసి, ప్రభు మరి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే సపోర్ట్ చేయండి. ఎక్కడి పని, మళ్ళీ పని. నీకన్నా చెడిపోయిన ఫ్రెండ్స్ 3 ఉంటారు, ఆడు సపోర్ట్ చేస్తాడు. అలాగా పరిశుద్ధులకు దేవుడు సపోర్ట్ చేయడు, ఏది పడితే అది అడ్డగోలుగా. ప్రభా నువ్వే తోడుగా ఉండాలి, ప్రభా నువ్వే నాతో రావాలి, ప్రభా నువ్వే అవతలతో మాట్లాడాలి ప్రభా. ఒక ఆయన 40 రోజులు పాస్టర్ గారు, యవ్వన కాలపు దైవజనుడు, 40 రోజులు ప్రార్థన చేశాడంట, ఉపవాసం ఉండి, ఇంటికి కూడా రాకుండా చర్చిలోనే ఉండిపోయాడంట. ఏట్రా అంటే ఆయన ఒక అమ్మాయిని ప్రేమించాడట. వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తండ్రులు ఒప్పుకోవట్లేదట.
నువ్వేళ్ళ మార్చు ప్రభు అని 40 రోజులు ఏంటాను. వాళ్ళందరూ మాట్లాడింది, నువ్వు ఒక్కడు మార్చి సరిపోను కదా. ఈ ఇంటి వాళ్ళు మార్చాలి, ఆ ఇంటి వాళ్ళు మార్చాలి, ఎందుకు అంత పెద్ద ప్రాజెక్ట్? నువ్వు ఒక్కడు మారితే దైద్యం వెళ్ళిపోను. దేవుడు కూడా అలాగే సెట్ చేస్తాడులే. 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేసి ఇంటికి వచ్చేప్పటికి పెళ్లి కార్డు వచ్చిందంట. ఎవరిదే? ఎవరికి టార్గెట్ పెట్టాడు? ఆ పిల్లదే. ఇంకా కార్డు ఏడు చేస్తున్నాడు కూర్చొని. నేను అందుకే అన్నాడు, గాడ్ ఈజ్ స్మార్ట్ ఎనఫ్ టు డీల్ సచ్ థింగ్స్. చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తాడు. అసలు ఇంకెవరు అమ్మ కొట్టక్కల్లా, నాన్న కొట్టక్కల్లా, టన్నులు కొద్దీ పశ్చాత్తాపం వచ్చేస్తుంది. 15 శుద్ధీకరణ కోటాల్లో పాలు పొందినంత దుఃఖం వచ్చేస్తుంది. అవును మరి, పనికి మాలి పనులని రకరకాల కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు. నీ తలంపుల్లో చేయటానికి వీల్లేదు. మనుషుని తెలివి వాడితే ఎంత కోప్పడిపోయాడు. ఇంత బంగారం పట్టుకొచ్చి నేను ఎవరు తల మీద చేయబెడితే వాళ్ళకు కూడా పరిశుద్ధాత్మ వచ్చేలాగా ప్రార్థన చేయండి బాబు, నాకు ఆ వరం ఏమండి అంటే, తప్పు నాన్న అలా అనకూడదు, దేవుని వరం డబ్బులతో కొనకూడదు నాన్న, ప్రార్థన చేసుకో, దేవుని చిత్తమే దేవుడు ఇస్తారు అనొచ్చు కదా కూలుగా. సర్రమని లేచిపెడు తొక్కని తాసిపోలాగా. నీ వెండి నీతో నశించునుగాక. నీ హృదయం ఘోర దుష్టత్వంతో పాపంతో నిండిపోయినట్టు కనపడుతుంది. అది ఇంతేసి మాటలో మరి తప్పురా అలా కాదురా, పరిచయం చేసుకుని అంటే వదిలిపోతుంది కదా. హృదయం సరిగ్గా లేకపోతే డబ్బుతో వ్యవహారాలు కనిపిస్తే ఉగ్రత రేంజ్లో వస్తుంది. కనుక నీకు వరం కావాలి, నీకు దేవుడు కావాలి, ఆత్మ కావాలి, కానీ నీ తలకాయ తీసి పక్కన పెట్టావు, అయ్యే మెయింటైన్ చేస్తావు. భక్తిలో కూడా ఏ బుద్ధులు, సేవలో కూడా ఏ బుద్ధులు. నిర్దోషమైన పశువు సిద్ధపరచబడ్డాక రెండోది ఏంటి చెప్పండి? అంటే అర్థం ఏంటండి? సంఘం అనే బలిపీఠం మీద అర్పించబడవలసినటువంటి పశువును నేనే అని నీకు అర్థమైతే, నీ తలంపులే నరికివేయబడాలి అనే దాన్ని ఒప్పుకుంటున్నావా? దేవుని వాక్యం అనే ఖడ్గ మళ్ళీ చెప్తున్నా, నీ శరీరం విషయంలో, నీ చదువు విషయంలో, నీ వివాహం విషయంలో, నీ ఉద్యోగ విషయంలో నీ తలంపులు నరికేసుకునే మనసు నీకుందా? మాట కుదిరితే నాకు ఇలాంటి తలంపులు అని నువ్వు కొంచెం వాటికి ఊతమివ్వు, బట్ నువ్వు సపోర్ట్ చేయి. అప్పుడు సందా ఎత్తా. అమ్మ వీడి సందా గురించి వీడి మీద ఉన్న బ్లూ ప్రింట్ ప్లాన్ అంతా వేసిపోయి సింపవతలు పడేసి వీడు రాసుకొచ్చిన ప్లాన్కి సంతకం పెట్టేయాలి. ఇప్పుడు బ్లూ ప్రింట్లో ఉన్నది వేరు, ఇల్లు కట్టేసింది వేరు, టౌన్ ప్లానింగ్ కూడా ఏం చేయకూడదు అంటాడు. నువ్వు ఎలాంటి వాళ్ళు మేనేజ్ చేయగలవు, వేసిపోయి మేనేజ్ చేయలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తలంపులు నరికి వేసుకునే సమ్మతి ఉన్న వాళ్ళ మట్టికి ఆమె అనండి. లేదన్నా అదలా కుదురుతుంది. మరి మాకుంటూ ఎన్నో ఆశలు పెట్టుకున్నామండి. నువ్వు జాగ్రత్త కన్యూ అయిపో. నీ డెస్టినేషన్ వేరు, నీ కూటం వేరు, నీ దేవుడు వేరు. అటు వెళ్ళిపో, బెటరు. సెట్ అవ్వదు ఇక్కడ. తలంపులు కూడా తీసేయబడాలి. సరే తలంపులు అయిపోయాయి, నెక్స్ట్ ఏం చేయాలి తెలుసా? ఇది మరీ ఇబ్బంది. తలకాయ నరికేసి చర్మం తీసి పడేయాలి. అంటే మరి ఆ విధంగానే చేయాలి. ఇప్పుడు 10 బలిపీఠాలు కట్టామండి, 10 పశువులను పెట్టామండి. అన్నీ ఒకే రంగులో ఉండకపోవచ్చు. ఇది ఎర్ర అవి తెల్ల అవుతాయి అనుకోవచ్చు. తోలు తీసేసాక అన్నీ ఒకటే. చర్మం తీసేసినప్పుడు దాని వర్ణం పోద్ది, రంగు పోద్ది. లోపల అన్నీ ఒకటే ఉంటాయి. చర్మంతో ఉన్నప్పుడు ఏ పశువు గుర్తుపట్టవచ్చు మనం. చర్మం తీసేసి ఇంక లేదు అవకాశం. అంటే ఈ లోక సంబంధమైన ఐడెంటిటీ కోల్పోవడానికి ఇష్టపడాలి మనం. అసలు మన వల్ల అవదే, నేను ఫలానా, నేను అది, నేను ఇది. తోలు తీసేయాలి మళ్ళీ ఒక్కొక్కడికి. దేవునికి స్తోత్రం. అసలు చాలా కష్టమైన పాయింట్ ఇది. No, Pastor, you are crossing your limits. You should not say like that. మరి తోలేసుకుని తిరిగేస్తా పెట్టరా బలిపీఠం మీద. యాజకుడు సరైన కాకపోతే అలాగే. బైబిల్లో ఉందంటారా? నేనే కనిపెట్టానా? చదువుకో, నిర్గమాకండు, లేవియాకండు, ఎన్ని ఇయ్యే గొడవలు. ఇంకా చాలా ఉన్నాయి. ఆంత్రముల మీది కొవ్వు, ఆంత్రముల లోపట కొవ్వు,
కాలేజీ మీద వాప, మూత్ర గంధుల మీద కొవ్వు, డొక్కల మీద కొవ్వు, ఎక్కడెక్కడో కొవ్వు ఉందో తీసుకొచ్చి పెట్టి పెట్టమన్నాడు. ఆ కొవ్వంతా దహన బలిపీఠం మీద కలచబడితే అది యెహోవాకు ఇంపైన హోమము అని వాక్యంలో ఉంది. సువాసన ధూపమై స్తుతులను చెల్లింతును. మంచి బాగా పాట పాడేద్దాం. ఆ సువాసన ధూపం ఎట్లా వస్తుందట? కొవ్వు యేసు రక్తం ఇచ్చి ఎక్కడెక్కడ అది ఆ ప్లేస్మెంట్లు కూడా చెప్పేసి ఈ డాక్టర్ గారు చదువుకుంటే తెలిసింది మనకి, అక్కడ తెలిసిపోయింది. కొవ్వు ఎక్కడెక్కడ ఉంటుంది యేసు రక్తం ఇచ్చి లాక్కొచ్చి పడేయాలంట, అగ్ని మీద కాలిపోవాలంట. ఆ కొవ్వుని నిప్పుల మీద దహిస్తుంటే వచ్చే ఒక వాసన ఉంటుంది చూడు, అది అంట యెహోవాకి ఇంపైన సువాసన. అంటే అర్థం ఏంటి? అది భౌతికంగా అక్షరార్థంగా కాదు కదా. మన గర్వం, మన అతిశయం, మన అహంకారం ఇవన్నీ పరిశుద్ధాత్మ అగ్నిలో కాలిపోతున్నప్పుడు దేవుడు సాటిస్ఫై. వెరీ గుడ్, వీడు ఇప్పుడు క్లీన్ అయ్యాడు, వీడు ఇప్పుడు పరిశుద్ధుడయ్యాడు, వీడు దైవ చిత్తంలోకి వచ్చాడు, వీడు అంగీకరింపబడి అర్పణయ్యాడు. దేవుడు అప్పుడు సాటిస్ఫై అవుతాడంట. మంచి ప్రసంగం చేస్తే, మంచి పాట పాడితే ఏం పెద్ద పట్టించుకోడు. కొవ్వు కాలిపోతే యేసు రక్తం వేసే అది ఈడ్రా నా కుమారుడు అని సంతోషపడతాడు ఆయన. ఇందులో ఎక్కడ అవునని కానీ ఆమెనంట కానీ మనకి ఎక్కడ పాయింట్ కనపడలేదు కదా. చాలా తెలివిరా బాబు ఒక్కొక్కడు అసలు. దేవుడిని దీవించునుగాక. ఇప్పుడు కనపడింది. రెడీగా ఉంటాడు. అది కానీ వినపడతాం పాప ఆమె ఐ రిసీవ్ ప్రైజ్ ది లార్డ్. నీ తల నరకబడాలంటే టూ మచ్. చర్మం తీసేయమంటే తీసేసి ఇంకా ఏమంటారు తర్వాత ఏమంటారు నాకు రాదు ఇంగ్లీష్. ఏమ్మా చెప్పు, ఇంగ్లీషే చెప్పు. ఇంగ్లీష్ బైబిల్ లేదు. ఎక్కడండి బాధ? ఆర్ యూ రెడీ టు లూజ్ యువర్ ఐడెంటిటీ ఇన్ ఆర్డర్ టు గ్లోరిఫై ద లార్డ్ ఇన్ చర్చ్? దేవుని నామాన్ని మహిమపరచడం గాను నీ గుర్తింపును, వ్యక్తిగత గుర్తింపును కోల్పోటకు ఇష్టంగా ఉన్నావా? నీ చర్మం తీసి పడేస్తే నేను ఫలానా అని ఐడెంటిటీ పోద్ది. ఆర్ యూ రెడీ టు లూజ్ యువర్ ఐడెంటిటీ? నో నో నో. కొన్ని సభల్లో మేము రోజు సభలకి తిరుగుతాం కదా, తెల్లారులే ఏదో కోటం కదా. చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నా ఒకడు కూర్చోడు, వచ్చాడు నిలబడి కుర్చీలు కూర్చున్నాం కదా. ఈ లోపు అక్క కోటలు పెట్టుకోండి, సార్ 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 రండి సార్ కూర్చోండి సార్ కూర్చోండి. పర్లేదు 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 నేను కూర్చున్నా. నువ్వు పర్లేదు కూర్చున్నాడు, ఇందాకే కూర్చున్నాడు కదరా నువ్వు. వీడందరి ముందు అటు రావాలి, హడావుడి చేయాలి. సార్ సార్ రండి సార్ అనాలి, అందరూ గమనించాలి. పర్లేదు పర్లేదు అనాలి, అందరు దృష్టి పడాలి. ఈడిగో సాటిస్ఫై అయిపోద్ది. అప్పుడు నేల మీద కూర్చుని పోతాడు. పర్లేదు, ముందు అందరు దృష్టిలో పడాలి. వీడు నేను చెప్పేది అబద్ధం కాదండి. మీరు చూస్తే కోటలు తిరిగితే అర్థమైద్ది. చర్చి నిండా జనం ఉంటారండి, తీరి గొత్తరు. వీళ్ళు లేటుగా వచ్చే కారణమే అందరూ వాడి వైపు చూడాలని. ఎందుకంటే ధవలవనుడు రత్నవర తర్వాత ఈడే కదా. నాకు ఎప్పుడైతే నువ్వు కుదురుగా కూర్చో, తీరుబాటుకు వచ్చి మళ్ళీ అలా మధ్యలో నిలబడి పెద్ద బలిచ్చే ముందు పోతు చూసినట్టు అలా చూడటం ఎందుకు? కదా సైలెంట్గా వచ్చుకోవడం. బ్రదర్ రండి బ్రదర్, పర్లేదు పర్లేదు. నేనైతే అలా చెప్పాను, కూర్చా ముందు. దేవుని గొప్పలో మన బాబు తెలుసు కానీ ఎవడా పని చేయడు కూడా. సైలెంట్గా వచ్చి కూర్చున్నాను. ఎందుకు వచ్చింది? పోయి కోటాలకు వచ్చి ఆడుతూ తిట్టించుకోవడం ఎందుకు వచ్చింది అంటే ఇవన్నీ వాక్యానుసారం కాదు కదా. ఎందుకు సార్ మనం దేవుని దగ్గరికి వచ్చాం, ఆయన ఏదన్నా మాట్లాడితే ఒక మాట తీసుకుంటాం, ఆయన గద్దిస్తే సరి చేయబడతాం, వాగ్దానం చేస్తే తీసుకొని బలపరచబడతాం, హెచ్చరిస్తే శుద్ధి చేసుకుంటాం పోతాం. ఈలోపు నేను ఫలానా, నేను ఎవరినో తెలుసా, ఎవడంత కనిపెట్టి ప్రార్థన చేస్తాడు నిన్ను తెలుసుకోవాలని. నేను ఎవరో తెలుసా, మాకు ఎందుకు ఈ 60,000 పుస్తకాలు తెలుసుకుంటాక పేనం ఎందుకు వస్తుందా? నువ్వు ఒకటి దూరేవు మా పేనానికి, చిరాకు వచ్చేస్తున్నా. నిన్ను ఎందుకు తెలుసుకోవాలా? మాకేంటి అవసరం? బయలుదేరావు. గొప్ప దేవుని గురించి తెలుసుకుంటాకు వచ్చాం. ఇంకా మాట్లాడితే ఎవడి గురించి ఆడు తెలుసుకోవటానికి వచ్చాం. నా బ్రతుకేంటి, నా హృదయం ఏంటి, రేపొద్దు నా భవిష్యత్తు ఏంటి అని తెలుసుకోవటానికి వచ్చాం. ఆడెవడి గురించి తెలుసుకోవడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? ఎవడికి కావాలి అసలు?
చర్మం తీసేయాలి. చాలామంది ఆమె అన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా యాజకత్వానికి చేతి నిండా పని దొరికినట్టు ఉంది. దేవునికి స్తోత్రం కలుగునక. ఐఎమ్ హ్యాపీ టు గివ్ ఎన్ ఎక్స్ట్రా జాబ్ టు మీ. ఐఎమ్ రెడీ టు గో ఫర్ 36 hours నాన్ స్టాప్ డ్యూటీ. చర్మం తీయడానికి. హల్లెలూయా. అంటే నాది పలానా కులం, నాది పలాని ప్రాంతం, నాది పలాని కుటుంబం, నాది పలాని చదువు, నాది పలాని ఉద్యోగం, నాది పలాని హై సొసైటీ. ఈ తోలు తీసేయాల, చర్మము తీసేయాలి. ఆమేన్. చర్మం తీసిన తర్వాత బలిపెట్టి మీద పశువుని అలా వదిలేస్తారండి. దాని పొట్ట చీల్చి లోపల ఉన్నటువంటి అపవిత్రమైనంత దూరం తీసుకెళ్ళి పడేస్తారు. నేనేమంటానంటే అంతరంగ పాపాలనండి. బయటికి ఏం కనపడం. పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం, బయటికి బేపత్సం. లోపల కుళ్ళు ఉంటుంది, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, రహస్య పాపాలు ఎన్నెన్నో ఉంటాయి. అవన్నిటిని మనం ఈ చర్మం కింద జాగ్రత్త దాచిపెడతాం. చూడగానే అసలు దేవదూతలు కూడా ఇంత బాగుండు అనిపిస్తుంది. అంత పరిశుద్ధత, అంత గంభీర వదనం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ మై బిలవ్డ్ బ్రదర్. మండుచున్న పొదలోంచి మూసేకొచ్చిన స్వరం ఇలా ఉంటుందేమో అనిపించింది. అంత పవర్ఫుల్ మాట్లాడాడు. కానీ అంత కుళ్ళు మాటలే, అసూయ మాటలే, దుర్మార్గ మాటలే, అంత దాష్టికం బుద్ధే. మా చిన్నప్పుడు ఒక పాస్టర్ గారు ఉండేవాడు. పైన పరిశుద్ధం, లోపల కుసిద్ధం అని తిట్టేవాడు. రెగ్యులర్ డైలాగ్ అయింది అది. ఆయన వచ్చేపాటికి కొన్ని పదాలు మాకు కంటత రెడీగా ఉండే. ఇప్పుడు ఈ డైలాగ్ కొడతాడని అందులో తోటి రెగ్యులర్ డైలాగ్ అయింది. అంచేత ప్రియులారా చెప్పండి, అంతరంగములో దాగి ఉన్న రహస్య పాపాలు పాలెము వెలుపట పారవేయబడాలి. ఇంక కంప్లీట్ అయిపోయి ఆ గొడవ ఉండకూడదు మనకి. లోపట శుద్ధి జరగాలి, అంతరంగ శుద్ధీకరణ జరగాలి. హల్లెలూయా. అంతరంగ శుద్ధికి ఎప్పటికప్పుడు. అందుకని మొన్న వారం, అంతకుముందు ఎప్పుడు ఒక వారం అన్నాను. ఒక ఆయన చెప్పాడు ఈ మాట, నాకు బాగా నచ్చింది. స్పిరిచువల్ డిటాక్సినేషన్ చేయాలన్నాడు. ఆ పదం నాకు భలే నచ్చింది. ఓ డిటాక్స్ అనే పదం కలపడితే ఎర్రెత్తిపోతున్నారు జనం. అది ఏదో ఒకటి తెచ్చుకొని తాగేసేలా ఉన్నారు. అది ఏంటి, ఏం చేస్తుంది, అనవసరం. ఆ పదం అబ్బా ఎందుకు అది అనేది బాగా డీటాక్స్ చేస్తుంది అంటే ఏంటంటే ఏమో అన్నీ అలా కడక్కు నువ్వు ప్రతి పదార్థం తెలుగు పద్యం లాగా ఏంటది. వేలం వేరు అంటే నాకు కొద్దిగా అంటే తినేదా, తాగేదా, రాసుకునేదా, పూసుకునేదా, వేసుకునేదా తెలియదు, ఏదో అట్లా ముందు పెట్టుకోవచ్చు. అది ఏంది రాండి ఏమో అసలు వివరంతో పని లేదు ఇంకా మనకి. సహజంగానే శరీరంలో కొన్ని వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. వాటిని బాడీలో నిల్వ ఉంచుకోకుండా పడేయాలి. కిచెన్లో వంట చేసే దగ్గర ఒక చిన్న బాస్కెట్ పెట్టుకొని ఉల్లిపాయలు తొక్కలు, కూరగాయలు తొక్కలు అన్నీ వేసేస్తుంటావు. అవి అలాగే కాపాడుకోకూడదు, తీసుకెళ్ళి అవతల పారేయాలి. అదే జరగాలి. ప్రతిరోజు కొంత చెత్త ఉత్పత్తి అవుతుంది. అది జీవన క్రమం, ఇందులో మార్పు ఏం లేదు ఎవరికైనా. ఫిజికల్గానే కాదు, స్పిరిచువల్గా కూడా కొంత వ్యర్థత తయారవుతుంటుంది. ఎప్పటికప్పుడు డిటాక్స్ చేసుకోగలగాలి. అంతరంగము శుద్ధీకరింపబడి బయటికి అంతా అందరం పరిశుద్ధులమే సార్. ఎవరి దగ్గర తేవడం, ఏ గ్లాస్ స్నానం చేసి అవసరం సెంటు కొట్టుకొని పౌడర్ పోసుకొని అయ్యో రాసుకొని రకరకాలుగా. మనం మీకు చెప్పినా పెళ్ళైనటువంటి 2వ రోజుకే విడాకుల దాకా వచ్చింది గొడవ. చాలా పెద్ద తక్కువైపోయింది. ఏట్రా అని బాబు అంటే, అసలు ఈ అమ్మాయిని కాదు నేను చేసుకున్నది అంటాడు. ఇది ఎక్కడ సావురా, ఇది యాకోబు గొడవలా ఉంది, నీ తెల్లారి పట్టి గోల పెట్టదు ఇదేట్రా అంటే తేలిన ఫలితార్థం ఏంటంటే అసలు ఆ పాపం కొంచెం నల్లగా, మరీ ఆఫ్రికా కాదు కానీ మామూలు నలుపు.
మెరుపు లేని నలుపు అన్నమాట. అయితే పెళ్లి కూతురు అంత నల్లగుంటే ఏం బాగుంటుందని అసలు నలుపు అన్న ఆనవాళ్ళు లేకుండా మేకప్ చేయించారంట. 40,000 అంట ఆ బ్రైడల్ ప్యాకేజీ. అస్సలు అనుమానమైన చక్కని బంగారపు ఛాయలో పసిమి ఛాయలో మెరిచిపోయేలా చేశారు ఆ పిల్ల. వీడు కూడా ఇదే కూటం పెళ్లి చూపులప్పుడు కూడా చేశారు. వీడి దృష్టిలో ఆ నలుపు పడలేదు. అసలు దగ్గ మెరిచిపోతున్నటువంటి నూతన నృత్యం పట్ల తయారు చేశారు. ఇక పెళ్ళి అయిపోయింది. ఆ పిల్లకి టెన్షన్ పోయింది. మంచి స్నానం చేసి మంచి కొత్త బట్టలు వేసుకొచ్చి కూర్చున్నా. వీడు అసలు నువ్వు ఎవరన్నాడు అన్నప్పుడు నేనెవరేంటి ఇక మెంటలా చేదస్తావా, ఉదయమే కదా పెళ్లి చేసుకున్నావు, సాయంత్రం అయిపోయి నువ్వెవరంటావు ఏంటంటే నువ్వు ఇలా లేవే అని పెళ్ళికి నీట్గా తయారవుతాం, అలాగే 2.5 గంటలు తయారవుతాం ఏంటి అంటే ఇది గొడవ అయిపోయింది. మొత్తానికి ఫోటోలు అప్పుడు ఫోటో ఇప్పుడు ఫోటో చూస్తే మొత్తం తేడా వచ్చేసింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ పెళ్లి కూతురుతో మనకు గొడవ లేదు, కానీ అలా మేకప్ క్రిస్టియన్స్ ఉన్నారు. అంటే మంచి భక్తిగా కనపడలే పాటలు ఆమె ప్రైజ్ ది లార్డ్ ఓ అంటే జనాడు చూస్తే అయ్యి బాబా అని ఇదంతా కూడా ప్రాక్టీసే. ఇంటికాడ అద్దం ముందు 3 పాటలు పాడి వస్తాడు ఇక్కడికి. వీడు వర్షిప్ ఇస్ జస్ట్ ఎ పర్ఫార్మెన్స్ టు హిమ్. హీ విల్ పర్ఫార్మ్ బిఫోర్ ద కాంగ్రిగేషన్. ఓ అడావుడి వస్తాడు. అయ్యి బాబోయ్ వీడికి ఏడ్ చేయాలా అంతరంగ శుద్ధీకరణ. ఆమేన్ హల్లెలూయా. వాక్యంలో ఉంది యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా వచ్చును, అప్పుడు నీకు కొత్త మనసు వస్తుంది. ఇంకా అలాంటి మనసు ఉండదు, పోద్ది. ఒక బలమైన అభిషేకంగా నీ మీదకి వస్తే ఆ పాత మనసును తెలిపోద్ది, ఇక ఉండదు. ఒక నూతన సృష్టిగా మారిపోతా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు లోపల చెత్త మురికి అంతా తీసేసాం. నెక్స్ట్ ఇంకా దుర్మార్గం. ఆ పశువును ముక్కలుగా నరికి అమ్మ నాయన ఇంకా వదిలిపెట్టవా తండ్రి, ఇంకా బాధ్యత నుండి ముక్కలైపోవాలి కదా నాన్న. తల నరికేసాం, చర్మం తీసేసాం, రక్తం ఎజ్జేయం. ఉపదేశం బాగా నెత్తికెక్కేసిందలరా. ఏమండి అంతరంగం అంతా శుద్ధీకరించాం. నెక్స్ట్ ఏంటండి ముక్కలు హల్లెలూయా. ఇంకేం పశువు సేమ్ అదే ఆకారంలో కనపడి తగ్గిరాదు, ముక్కలు చేయబడితే అప్పుడు అగ్ని వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. అందరు చెప్పారా హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మంచిగా మనం ఆలోచన చేస్తే తేలే ఫలితార్థం ఏంటంటే, మంచిగా వినండి బిడ్డలారా, ఈ విధంగా మన శరీరపు ఆధిపత్యం కొట్టివేయబడాలి, శరీరపు బలం కొట్టివేయబడాలి, శరీరం యొక్క ఉత్సాహం లౌకికమైన ఆరాటం అదంతా కొట్టివేయబడాలి. అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ అగ్ని మన మీదకి వస్తాడు. ఆమేన్. కనుక ప్రభువా అగ్ని రాకపోతే వాళ్ళు సిగ్గుపడిపోయారయ్యా, అగ్ని వస్తే ఏలియా ఘనపరచబడ్డాడు, నా మీద కూడా అగ్నిని పంపించమని ఒక మాటగా ప్రార్థన చేస్తే కాదు, ఇదంతా చేసిన తర్వాత ఏలియా ప్రార్థన చేశాడు. ఆమేన్. కనుక మన వ్యక్తిగత జీవితంలో క్రైస్తవ్యం అంటే ఒక తీవ్రవాది నాతో మాట్లాడుతూ బైబిల్ అంతా దాచుకోవటమే ఇది అంత కోపంగా మాట్లాడుతుంటే నేను వారితో మాట్లాడుతూ, అయ్యా మీరు ఎవరి మీద కోపం తెలిసి చంపేస్తారో మీకు సింపుల్ అది, కానీ క్రైస్తవులం లేదయ్యా, మమ్మల్ని మేము చంపుకోవాలి, మా ఆశలు చంపుకోవాలి, మా కోరికలను చంపుకోవాలి, మా కోపాన్ని చంపుకోవాలి. ఏమండి అవయవాల్లో ఏదైనా అభ్యంతర పరిస్థితి నరికేసుకోవాలి తప్ప ఎదుటని ఏమనకూడదు. మీ తీవ్రవాదం కంటే కూడా ఇదే చాలా కష్టం అండి అని చెప్పి అన్నాను. ఆయన చాలా ఆలోచన పడ్డాడు. నిజంగా అలా చేయాలంటే మరి కష్టమే అన్నాడు. సార్ కష్టపడుతున్నాం సార్, ట్రై చేస్తున్నాం, మేము పరిపూర్ణం అయిపోయాం, సాధించేసాం, సంపూర్ణ సిద్ధి పొందాం అంటలేదు, కానీ ఖచ్చితంగా ఆశపడుతున్నాం, కొద్ది గొప్ప ట్రై చేస్తున్నాం, రోజు కొంచెం చంపుకుంటూ వస్తున్నాం అని చెప్పాను ధైర్యంగా. దేవునికి స్తోత్రం కలుగునగా.
ఇది వాక్యంలో ఉన్న ఉపదేశ క్రమం అండి. ఎప్పుడు అగ్ని కోసం ప్రార్థన చేయాలి? ఈ ప్రాసెస్ అంతా చేసి నిర్దోషమైనటువంటి పశువును సాక్ష్యాన్ని పొందాలి, తల నరికి వేయబడాలి, ఏమండి చర్మం తీసివేయబడాలి, కులము మొత్తం ఐడెంటిటీ మొత్తం పోవాలా, నెక్స్ట్ ముక్కలు ముక్కలుగా నరకబడాలి. అప్పుడు అగ్ని నీ కోసం సిద్ధంగా ఆకాశంలో ఉంది. అగ్ని వస్తే మహిమ. ఆమేన్. అగ్ని దగ్గర అందరూ సాగిలపడి దేవుని మహింపరిచారు. నిన్నెవరు దూషిస్తున్నారు, ఎవరు అవహేళన చేస్తున్నారు, ఎవరు ఎగతాళి చేస్తున్నారు, వారి అందరూ నీకు భయపడి నిన్ను ఘనపరిచే ఒక దినం నీకు రావాలంటే దేవుని ప్రచండమైన అగ్ని నీ మీదకి రావాలి. దేవుని అగ్ని నీ మీదకి రావటం ద్వారా నువ్వు ఘనపరచబడతావు. అలా వచ్చినట్లుగా ఈ బలి అర్పణ సరిగ్గా జరగాలి. ఈ కృపకై వేడుకుందాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం.